ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వేములవాడ పట్టణం బీజేపీ ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు పరిధిలోని ప్రైమరీ స్కూల్లో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ భారత ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని గాంధీ అడుగుజాడల్లో జరుపుకోవాలని పిలుపునివ్వడంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోలా కృష్ణస్వామి, రేగుల మల్లికార్జున్, పిన్నింటి హనుమండ్లు, బిళ్ళ కృష్ణ, గుడిసే మనోజ్ కుమార్, కొన్నాల రఘుపతి, దాసరపు నాగరాజు, రేగుల రాజ్ కుమార్, మల్లేశం యాదవ్, నేరేళ్ల సాయి, రేగుల శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. ఓ మనదనా మోడీ అంటేనే హోంబుల్ కదా. మాపు నమస్తే రఘుపతి భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. సెప్టెంబర్ 17 పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు జిల్లా పార్టీ నాయకత్వంలో ఈరోజు పట్టణ శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో సేవాపక్షం పేరు మీద శాత్రాస్పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ను ఈరోజు సేవాపక్షంలో భాగంగా గ్రౌండ్ను మరియు పిల్లలు చదువుకునేటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మరి శుభ్రపరచడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు కానీ ఈ గ్రామ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ ప్రధాని, హిందూ బాంధవుడు, భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలు సేవాపక్షం బంకువాడలో భాగంగా 15 రోజుల కార్యక్రమాలలో ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాస్పల్లి 1వ వార్డులో ప్రైమరీ స్కూల్ మరి చూస్తే పరిసరాలన్నీ కూడా ఎంతో దీనంగా అనిపించినాయి. ఆ పరిసరాలన్నింటినీ పిల్లలు చదువుకునే ప్రదేశం కాబట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూర్తి క్లీన్ చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు కూడా మరి మేము డిమాండ్ చేస్తున్నాం, మున్సిపల్ శాఖ వారు మొద్దు నిద్రలో ఉన్నారా? మరి ఇంత గొప్ప ప్లేసు, దాదాపు 2 ఎకరాల ప్లేస్ ఉంది. గౌరవ శాసనసభ్యులు కూడా ఈ ప్లేస్పై దృష్టి పెట్టి ఈ స్కూళ్ళను కూడా డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రధాని గారు అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా పుట్టినరోజులు ఎలాంటి ఆడంబరాల కేక్ కటింగ్లకు కాకుండా మరి గాంధీ గారి అడుగుజాడల్లో మన భారతదేశం నడవాలనే ఒక ఉద్దేశంలో భాగంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వారి పుట్టినరోజు సందర్భంగా ఎంత పండుగలు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, గొప్ప కార్యక్రమాలు సేవాపక్షంలో భాగంగా 15 రోజులు చేసుకోవడం అనేది సాంప్రదాయం.